ఇక 24/7 బిగ్ టీవీ మలయాళం పేరుతో కొత్త లోగోనైతే లాంచ్ చేసింది బిగ్ టీవీ టీమ్. ఇటు కొచ్చిలోని ప్రస్తుతం అక్కడ లైవ్ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని కొచ్చి నుంచి మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఓవర్ టు యూ. లాంచ్ కి ముందే మలయాళ మీడియా ఇండస్ట్రీలో ఒక సంచలనం అయితే సృష్టించిందని చెప్పాలి బిగ్ టీవీ. కొత్తగా ఈ రోజు మలయాళం బిగ్ టీవీకి సంబంధించిన లోగోని కూడా చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి, అలాగే ఇక్కడ ప్రధానంగా మలయాళ మీడియాకి సంబంధించి మలయాళ టీవీ ఛానల్ కి సంబంధించి బిగ్ టీవీ చైర్మన్ అలాగే మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నటువంటి అనిల్ ఐరూర్, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక 30 సంవత్సరాల ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ తో, అలాగే సుజయా పార్వతి లాంటి మొట్టమొదటి మహిళా చీఫ్ ఎడిటర్ గా ఉన్నటువంటి సుజయా పార్వతి లాంటి సీనియర్ జర్నలిస్ట్ కానీ ఈ యొక్క మలయాళం బిగ్ టీవీ అయితే లాంచ్ అయిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించిన కొద్దిసేపటి క్రితమే చైర్మన్ విజయకాంత్ రెడ్డి కూడా లాంచ్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోతున్నటువంటి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిగ్ టీవీ ఒక ప్రధాన పాల్గొతుందని చెప్పాలి. ఒక కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించనుందని చెప్పాలి. బిగ్ టీవీ 24/7 వితౌట్ ఫియర్ ఆర్ వితౌట్ ఫేవర్ అనేటువంటి లోగోతో కూడా కేరళ ప్రజల ముందుకైతే బిగ్ టీవీ రాబోతా ఉంది. మలయాళ ప్రజలు కూడా ఎంతగానో బిగ్ టీవీని ఆదరిస్తున్నారని చెప్పాలి. దానికి నిదర్శనంగా కేవలం కొద్ది రోజుల్లోనే, రానున్నటువంటి వారం 10 రోజుల్లోనే ఖచ్చితంగా బిగ్ టీవీ కూడా ఇక్కడ మలయాళానికి సంబంధించిన ఛానల్ కూడా లాంచ్ చేయబోతా ఉంది. అండ్ ఆ ఛానల్ ని కూడా చాలా మంది ఆదరించబోతున్నారంటే కూడా మనకైతే మంచి సమాచారం అయితే అందుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాయిస్ లెస్ ఉంటారో వాయిస్ లెస్ ఖచ్చితంగా వారికి అండగా కూడా బిగ్ టీవీ మలయాళం అలాగే బిగ్ టీవీ నెట్వర్క్ అనేది నిలబడుతున్నట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రసన్న, ముఖ్యంగా రానున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిగ్ టీవీ తన ఏదైతే బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఇదివరకు మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసాము, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి అంటే వ్యాపిస్తా ఉంది. ఖచ్చితంగా నెట్వర్క్ ని కూడా రానున్నటువంటి రోజుల్లో దేశం మొత్తంలో కూడా బిగ్ టీవీ నెట్వర్క్ ఉండాలని చెప్పేసి కూడా చూస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఎవరైతే తమ గొంతుక లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి తరఫున పోరాడేందుకు బిగ్ టీవీ ఒక ముందడుగు వేస్తుందని చెప్పాలి. సో ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులతోటి, కొత్త తరం జర్నలిస్టులతోటి సమైక్యంగా ఈ యొక్క బిగ్ టీవీ మలయాళం అయితే ముందుకు తీసుకొచ్చారనే చెప్పాలి. ఇందులో కొత్త తరం టెక్నాలజీని, ఏషియాలోనే లేనటువంటి గ్రాఫిక్స్, కొత్త తరం టెక్నాలజీ తోటి, ఏఐ టెక్నాలజీ తోటి, సో ఇలాంటి టెక్నాలజీని అంతా కూడా క్రోడీకరించుకొని పూర్తిగా బిగ్ టీవీ మలయాళం అయితే ముందుకు రాబోతుందని చెప్పాలి. సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా లోపలైతే కొనసాగుతా ఉంది. ఇంకా కొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ ని కూడా ఇటు చైర్మన్ విజయకాంత్ రెడ్డి గారు, అలాగే ఇటు మలయాళం బిగ్ టీవీకి సంబంధించినటువంటి మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఐరూర్ కూడా నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి బిగ్ టీవీ తన సేవలని 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు ఈ ప్రారంభించినటువంటి 2022 నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తాము. ప్రారంభించినటువంటి అతి కొద్ది రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సంచలనమైనటువంటి వార్తలను ప్రచురించింది, అలాగే ప్రసారం కూడా చేసింది బిగ్ టీవీ. దెన్ అటు ఏపీ రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, బిగ్ టీవీ ఒక వార్త వేసింది అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి సామాన్య పర్సన్ కి కూడా తెలుసు. సో ఇప్పుడు అదే రీతిన ఏ ఒక్క రాజకీయ సంస్థకు కూడా అండగా ఉండకుండా స్వతహాగా ఎడిటోరియల్ టీం ఎవరైతే ఉంటారో వారి నిర్ణయాలు వారే తీసుకునేటువంటి విధంగా ఏ వార్త అయినా సరే ప్రసారం చేసేటువంటి విధంగా బిగ్ టీవీ ముందుకు వస్తోంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే కొన్ని ప్రకంపనలు బిగ్ టీవీ సృష్టించిందో ఇప్పుడు మలయాళంలో కూడా బిగ్ టీవీ అదే విధంగా ముందుకెళ్తుందని చెప్పాలి. ప్రశాంత్, righteousness, supremacy, impartiality, people, and voice.